వెల్కమ్ టు మహి మీడియా. కేంద్ర బడ్జెట్ 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదంటూ విమర్శలు వస్తున్న వేళ కేంద్రం తీపి కబురు వినిపించింది. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం 9,417 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్తో పోలిస్తే ఇది 11 రెట్లు ఎక్కువని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్న రైల్వే మంత్రి పనులు పూర్తి అయితే ఏపీలోని 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతాయన్నారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద కేంద్రం వీటిని అభివృద్ధి చేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, నమో భారత్ రైళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే రైళ్ల వేగానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడానికి గల కారణాన్ని కూడా మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, అందుకే ప్రత్యేకంగా ప్రస్తావించలేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో 84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వివరించారు. అలాగే ఏపీలో కొత్తగా 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాకులు వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 16 జిల్లాల మీదుగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయన్న కేంద్ర మంత్రి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఒడిశా, తమిళనాడుకు రైల్వే లైన్ల అనుసంధానం చేసినట్లు వివరించారు.